జబర్దస్త్కి వెళ్ళాలంటే ఎన్నో లాబింగ్లు చేయాలి, టీమ్ లీడర్స్ తోటి వాళ్ళను మెప్పించాలి, యాక్టింగ్ పరంగా కాకుండా డబ్బుల పరంగా కూడా చేయాలి అని చెప్పేసి అనే వాళ్ళకు మీరేం సమాధానం చెప్తారు? అవన్నీ తప్పులని చెప్తాను. ఎందుకంటే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి పొజిషన్. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అది ఓన్లీ కానీ మల్లెమాల సంస్థ నన్ను తీసుకోకుంటే నేను లేను. అభిగారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను లేను. అంటే మీరు ఆడిషన్ ఇవ్వడం జరిగిందా లేకపోతే డైరెక్ట్ ఆడిషన్? అంటే ఆ రోజు నేను అసలు గడ్డం నవీన్ అన్న పేరు ఎందుకు వచ్చింది? గడ్డం పెంచిన కాబట్టి. అది ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటే క్యారెక్టర్ గురించా లేకపోతే కష్టాలు పెంచుతాయి? అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం పెంచుకోరేమో అని అనుకున్నాను. క్యారెక్టర్ కోసం పెంచుకుంటే నేను కష్టాల కోసం పెంచుకున్నాను. ఏమేమి కష్టాలు పడ్డారు చెప్పండి? పైసలే కష్టం అంటేనే పైసలు కూడా కష్టాలు లేకపోతే పైసలు ఉంటే సుఖమే ఉంటుంది. అది స్ట్రగ్లింగ్స్ ఉంటాయి, అవన్నీ బాగా కష్టం, చాలా విపరీతంగా ఉంటాయి. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకుంటా 10,000 15,000 జీవనం సాగించేద్దాం అనేటోళ్ళు కూడా ఉంటారు. మీరు ఆ సైడ్ పోకుండా కామెడీ సైడ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ హిట్ అవుతామో లేదో అన్న నమ్మకం తక్కువ అయినా కానీ ఎందుకు వచ్చారు? దీనికి ఆన్సరే నా జీవితానికి నీకు తెలుసో నేను జాబ్ చేసుకుంటే షూటింగ్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఈ యాక్టింగ్ కానీ కామెడీ కానీ రావడం అంటే అసలు ఎన్నో కష్టాలు పడే ఆన్ స్క్రీన్ వస్తారు. అంటే వాళ్ళు కెరియర్ ఎట్లయితుందో ఏమవుతుందో అని ఆ భయం వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారో, ఎట్లా కన్విన్స్ చేయగలిగారు? మా లవ్ మ్యారేజ్ మాకున్న కష్టాల్లో మా వైఫ్ కూడా నాతో పాటు తోడుగా అన్ని ఫేస్ చేసింది. మా కష్టాలన్నీ ఆమె కూడా ఫేస్ చేసింది. ఆమె నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ రోజు ఇట్లా ఉంటాను అంతే. ఆమె నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు ఎంత ఉంటావు పోని పోయిందంటే ఈ రోజు నేను